ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ స్నేహితులారా, దూర ప్రదేశాల్లో అనేకమైన జిల్లాలలో మన యొక్క కాంతి టీవీ ఛానల్ ప్రసారం అవుతున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతి చెల్లించుకుంటూ ఈ నా కార్యక్రమాలని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా దేవుని చేత మీరు దీవించబడాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. బట్ అట్ ది సేమ్ టైం నేను మిమ్మల్ని కోరే ఒకవేళ ఏదైనా ఒక విషయం ఉందనంటే ఒక్కటి నేను కోరుకుంటా, అదేంటంటే ప్లీజ్ టెల్ అదర్స్. ఇతరులతో కూడా చెప్పండి, పరిచయం చేయండి. ఎందుకనంటే నాకు తెలిసి నా మనస్సాక్షి నాతో చెప్తున్న ప్రకారంగా విలువైన దేవుని యొక్క మాటని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. మీ ఇంట్లోకి వచ్చి మీతో దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలియచెప్తున్నట్టుగా చాలా విలువైన సమయంతో ఎంతో ఖర్చుతో నేను ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమాన్ని మీ కొరకు నేను ప్రసారం చేస్తూ ఉన్నా. సో మీరు చేయగలిగింది జస్ట్ ఇంట్రడ్యూస్ టు సంబడి, ఎవరైనా ఒకరికి తెలియచెప్పండి, వీక్షించమని చెప్పండి. ప్రతిరోజు ఈ టైంలో ఈ కార్యక్రమం వస్తూ ఉంటుంది కనుక తెలియజేద్దాం. ఎందుకనంటే వాళ్ళు బహుశా ఏ పరిస్థితిలో ఉండి ఉంటారో, ఏ కష్టములో ఉండి ఉంటారో, ఏ కన్నీటితో ఉండి ఉంటారో, ఏ సమస్యలలో ఒకవేళ ఉండి ఉండొచ్చునో అలాంటి వారికి ఈ సత్య సువార్త అనేటువంటిది ఆదరణకరంగా ఉంటుంది, వారికి ధైర్యాన్ని ఇస్తుంది. చాలామంది ప్రజలు నాతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పినటువంటి ఒక విషయాలు ఏంటంటే, అయ్యా మీరు మాట్లాడుతుంటే మేము వింటూ ఉన్నప్పుడు నిజంగా మాకు ఎంతో ఆదరణగా ఉంటుందండి, అది మాతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుందండి. కొంతమంది ఈ మధ్య అంటూ ఉన్నారు కదా, మీరు నవ్వుతూ మాట్లాడుతున్నంటే అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఏమండి, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, నవ్వకపోతే నేను ఎట్లా సీరియస్గా ఉండగలను చెప్పండి? నేను మిమ్మల్ని దీవించడానికి మీ దగ్గరికి వచ్చా, నవ్వుతూనే నేను మిమ్మల్ని దీవించాలి. అందున ఈ నా ప్రోగ్రాం ఈ సత్య సువార్త. అలాంటప్పుడు ఒక మంచి సువార్తను మీతో పంచుకునేటప్పుడు నేను నవ్వుతూనే కదా చెప్పాలి. నేను మీ మీద కోపపడను, నేను మిమ్మల్ని తిట్టను, ఏ ఒక్కరి మీద కూడా దుర్భాషగా శాపనార్థాలుగా పెట్టేది లేనే లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వాక్య సత్యముగా మీతో పంచుకునడానికి అందుకు నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. నిశ్చయముగా దేవాతి దేవుడు మీ జీవితంలో అద్భుతములను ఆయన జరిగించాలని, మిమ్మలను మీ కుటుంబాలని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటా. చెప్తున్నాను కదూ, మీరు ఇతరులకు కూడా పంచుకుంటారు కదూ, ఎవరో ఒకరికి పరిచయం చేస్తారు కాదు. ఒకవేళ ఈ కార్యక్రమం వచ్చే టైంలో మీరు చూడలేకపోతే కూడా దేవుని మహాకృపను బట్టి నేను నా ఛానల్గా యూట్యూబ్ ఛానల్ ఏం పెట్టుకోలే. దేవుడు ఎవరో ఒకరి ద్వారా నా కార్యక్రమాలని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరి కార్యక్రమం మీరు చూద్దరు, కానీ ఈ రోజుల్లో ఏ యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అని, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇలాగా చాలామంది అడుగుతున్నారు. నాకు అది కాదు కావాల్సింది, మీ సబ్స్క్రైబ్ చేశారా లేదా అన్నది నాకు కాదు కావాల్సింది. నా పేరు కొడితే నా పేరు మీద యూట్యూబ్లో ఎవరెవరు అప్లోడ్ చేశారో వాళ్ళందరూ ఎవరు చేసినా మొత్తానికి నా పేరు మీద ఉన్నాయి కనుక నా పేరుతో కొట్టినప్పుడు బోల్డ్ అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు వీలైనంత మటుకు యూట్యూబ్లో ఇలాగున ఈ మెసేజ్లు చూస్తే ఏ మెసేజ్ ద్వారా, ఏ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడినవి ఉన్నారో మనకేం తెలుసు, ఏ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించలేను. యునో వన్ థింగ్, ఒక విషయం తెలుసా స్నేహితులారా, సాధారణంగా నేను ఆ టైంకి నేను ఎక్కడ నా ప్రోగ్రాం వస్తుందో ఆ టైంకి నేను ఎక్కడున్నా చివరికి ఒకవేళ నేను యూట్యూబ్లోనే కానీ ఇంటర్నెట్ ద్వారానే కానీ ఖచ్చితంగా నా ప్రోగ్రాం చూసుకోవడానికి నేను ఇష్టపడతాను. దేవుడు నాతోనే మాట్లాడుతుంటాడు, నా ద్వారా తిరిగి నాతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. చాలాసార్లు నేను అలా ఆదరించబడ్డా, చాలాసార్లు నేను మేలు పొందుకొని దీవించబడ్డా. ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు నాకు చేసి నన్ను బలపరిచినాడు. కనుకనే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్పే మాట ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎవరికన్నా ఒకరికి పరిచయం చేయండి. ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించమని పరిచయం చేయండి. లేదు యూట్యూబ్లో ఉంది కనుక యూట్యూబ్లోనైనా సరే వాచ్ చేయమని చెప్పండి.
ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఒకవేళ ఇంటర్నెట్ ఉన్న ప్రకారంగా మీకు వైఫై కనెక్షన్ అనేటువంటిది ఉన్న ప్రకారంగా యూట్యూబ్లో చాలామంది మెసేజెస్ చూస్తూ చెప్తున్నారు. ఆ మధ్యలో ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా ఏకలవ్యుల్లాగా మీరు నాకు ఎదురుగా కనబడకపోయినా, నేను మిమ్మల్ని చూడకపోయినా యూట్యూబ్లో మీ మెసేజెస్ వింటున్నప్పుడల్లా నా ప్రతి ప్రశ్నకు నాకు జవాబు దొరుకుతూ వచ్చింది, మీరే నా గురువు గారు అంటూ ఒక సహోదరి తను మాట్లాడుతూ వచ్చినట్టు. సో ఈ రోజుని నాకు తెలియకుండా ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు, నాకు తెలియకపోయినా ఎంతోమంది కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారు. బహుశా మీరు ఇప్పుడు పరిచయం చేయటం వలన మరనేక మంది ఈ కార్యక్రమాలని వీక్షించే అవకాశం ఉంటూ ఉన్నది. రెండవ విషయం, మరొక మాట కూడా ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే, చాలా సంవత్సరాల క్రితం దేవుడు మాకు ఇచ్చిన ఒక అమూల్యమైన పరిచర్య ఏంటంటే ప్రార్థించే పరిచర్య. అదేను నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థించేటువంటి ఒక పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించినాడు. దానినే వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్ అని మేము పిలుస్తాం, WWF అని అంటాం. చాలా కాలం క్రితం WWF అనేటువంటిది టీవీలో కూడా మనం చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఐ థింక్ దాన్ని WWE ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదో పెట్టినట్టున్నారు. బట్ దట్ వాజ్ ఏ WWF అనగా వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్. ఈ మధ్యలో కొంతమంది మరలా పునరుద్ధరించబడి ఆ విషయాల్ని ఎప్పుడో మేము పరిచయం చేసిన విషయాల్ని జ్ఞాపకం చేసుకొని, అది మరి ఉమెన్స్ ఫెలోషిప్ కనుక నా భార్యకి ఆ బాధ్యతను అప్పగించిన కారణాన చాలామంది ఆమెను పిలుస్తూ ఉన్నారు. చివరికి ఈవెన్ హైదరాబాదు వివిధమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి విషయంలో నా భార్య ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా మేము మీ ఊరు రావాలి అని కోరుకుంటే, ఒకవేళ నా యొక్క భార్య లేక బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి వారు మీ ఊరు, మీ యొక్క ప్రాంతానికి, మీ సంఘానికి వచ్చి వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మేమైతే అందుబాటులో ఉండడానికి మా వంతు కృషి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మీరు మీ యొక్క సంఘానికి లేక ఆ ఊరిలో ఉన్నటువంటి బిడ్డలు మిగిలినటువంటి సంఘాల నుంచి కూడా ఆహ్వానించుకొని మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే కన్నీటితో ప్రార్థించేటువంటి ప్రార్థన భారాన్ని అది మీకే విడిచిపెడతాం. ఇందులో మా ప్రమేయం ఇంకేమనదు. జస్ట్ టు ఎంకరేజ్ యూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఆస్క్ యూ టు కంటిన్యూ దట్ వన్. మీరే దాన్ని కొనసాగించుకుంటారు, మీరే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీరు ప్రార్థించిన ప్రకారంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబు, మీ కన్నీటికి జవాబు అనేక ఆత్మలను రక్షిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు చాలామంది మద్యపానాసక్తులు అయిపోతూ ఉన్నారు కదండి. చాలామంది మందు కొట్టేస్తున్నారు, మందుబాబులు అయిపోతూ ఉన్నారు. చాలామంది సహోదరులు కన్నీరు పెడుతూ ఉన్నారు, నా భర్త త్రాగుతున్నాడండి, త్రాగి యాక్సిడెంట్ చేసుకున్నాడండి, త్రాగి బండి మీద నుంచి పడిపోయారండి, త్రాగి ఇలాగున్న తన ఇష్టానుసారమైన జీవితం చేస్తున్నారండి, తీసుకొచ్చే జీతం ఇంటికి తీసుకురాకుండా ఇంకెక్కడో ఖర్చు పెట్టేసుకుంటున్నారండి. ఇలాగున ఎంతోమంది సహోదరులు ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కన్నీరు పెడుతున్నారు. కానీ ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఒట్టి కన్నీరు అలా పెట్టేదానికంటే దేవుని దగ్గరికి వచ్చి ఆ భర్త కొరకు కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. మీ కన్నీటికి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. కన్నీరంటే ఏడుస్తూ మీరు ప్రార్థన చేయమనేది అది కాదు నా ఉద్దేశం. ఈ కన్నీటి ప్రార్థన సహవాసం ఏంటంటే వారి కొరకు వారి పాపాన్ని ఒప్పుకుంటూ మనము కన్నీరు కారుస్తాం దేవుని దగ్గర. వాస్తవానికి దేవుడు మనల్ని రక్షించి ఉండవచ్చు, మీరు రక్షింపబడిన వారై ఉండి ఉండవచ్చు. కానీ ఎవరో ఒకరి యొక్క పాపము, ఒక వ్యక్తి యొక్క ఆ పాపాన్ని ఆ పేరు పెట్టి మరి మనం జ్ఞాపకం చేస్తూ కన్నీటితో విలపించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఈ కన్నీటి ప్రార్థన సహవాసం అదే ఈవెన్ సామర్లకోటలో కూడా జరుగుతుంది. ప్రతిరోజు ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. ప్రతి వారం మంగళవారం మరియు శనివారముల యందు మాకున్నటువంటి దేవుడు మాకు అనుగ్రహించిన రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్, జీవనది ప్రవచన ప్రార్థనా కేంద్రం అని మేము దానికి పేరు పెట్టి ఉన్నాం. ఆ ప్రకారంగా స్థలంలో ఉండి ఎవరెవరు మాకు విన్నపాలు తెలియజేస్తున్నారో, SMS చేస్తున్నారో, లేక ఒకవేళ ఫోన్లో కూడా తెలియజెప్తూ ఉన్నారో, ఉత్తరముల ద్వారా తెలియజెప్తున్నారు. ఆ ఉత్తరాలన్నీ అక్కడ పెట్టుకొని మీ యొక్క SMSలన్నీ కూడా బయటకు తీసుకొని వాటిలన్నిటి కూడా అక్కడ ఒక పుస్తకం మీద రాసి ఒక ఫైల్ చేసుకొని దానిలో ప్రతిరోజు మేము ఆ పేరు మెన్షన్ చేస్తూ మేము క్లెయిమ్ చేస్తుంటాం. కన్నీటితో భారముతో మాతో ఉన్నటువంటి కొందరు సోదరీమణులు చేస్తున్న ప్రార్థన నా తెలుసు దేవుడు జవాబు ఇచ్చి ఉన్నారు. మీ కన్నీటికి దేవుడు జవాబు ఇచ్చి ఉన్నారు. సో కంటిన్యూ టు ప్రే,
మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా విషయం ఉంటే కనుక ఒక ఉత్తరం ద్వారా, ఒక SMS ద్వారా మీరు సంగతులను తెలియజేయండి. తప్పకుండా మా ప్రార్థన, మనందరి కన్నీటికి దేవుడు మనకు జవాబు అనుగ్రహించున్నాడు. ఈ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు స్నేహితులరా, మనం అందరం ఎక్కువ శాతం క్రైస్తవ సమాజం దేని కొరకు మనం తాపత్రయ పడుతున్నాము అని అంటే, ఈ భూమి మీద మనకు కావలసిన వాటి కొరకే మన తాపత్రయం అయిపోయింది కదా. ఈ భూమి మీద మనకు ఉండవలసిన వాటి కొరకు మనం ఆలోచన కలిగి ఉంటున్నాం. ఒక్కొక్కసారి భలే బాధ అవుతుంది. బిడ్డలు మీ యొక్క లాంగ్వేజ్ నేను వింటూ ఉన్నప్పుడు లేక చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అబ్బాయి మంచిగా ఉండాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మేము ఇల్లు కట్టుకోవడానికి ఉన్న స్థలం అమ్ముడు పోవాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు లోన్ రావాలి. ఇలాగున మన ఉద్దేశాలని మనం చెప్పుకొని ఈ ప్రార్థన చేయండి అని మనం అంటూ ఉన్నాం. కానీ నేను ఒక మాట చెప్తాను, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో సిద్ధింపబడాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ఒకడును నశింపక ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలి. అంతటా అందరూ మారు మనసు పొందినటువంటి వారై ఆ దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి వారముగా ఇది దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ నేను మీతో మాట్లాడుతూ నేను అడగలుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇది. అదేంటంటే, మీరు నేను మనం అందరం కూడా ఒకవేళ ఈరోజు ప్రభుని రాకడ జరిగితే, ఒకవేళ ఈరోజు జరగకూడదు కానీ ఒకవేళ మన ప్రాణం పోతే, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మనము దేవుని రాజ్యానికి వారసులముగా అయ్యేటువంటి ఒక విషయంలో సిద్ధపాటు కలిగి ఉన్నామా? దేవుని రాజ్యానికి వారసులముగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఇది నా ప్రశ్న. ఇది నేను మరొకసారి క్రీస్తు ప్రేమతో చేతులు జోడించి నమస్కరించి నేను మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, మీరు నేను ప్రశ్న వేసుకుందాం. ఈరోజు ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను దేవుని యొక్క రాజ్యానికి నేను చేరుకుంటూ ఉన్నానా? ఆ దేవుని రాజ్యంలో నేను ఉండగలుగుతూ ఉన్నానా? మీకెంత బోధించిన తర్వాత ఒకవేళ నేనే కనుక ప్రవేశించకపోతే దానంత దౌర్భాగ్యమైన స్థితి నా జీవితంలో ఇంకోటి లేదు అని అంటాను నేను. కానీ ఈరోజు నా దేవుడు నన్ను అలా దౌర్భాగ్యమైన స్థితిలో పడేయడు, విడిచిపెట్టడు. నాకు తెలుసు, నేను నమ్ముతూ ఉన్నా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మంచితనం నిశ్చయముగా నన్ను రక్షించి తన యొక్క రాజ్యానికి వారసులనుగా చేసేటట్లుగా ఆ దేవుని యొక్క ప్రేమ నా పట్ల ఉండి ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నా. ఈదను దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నేను మీతో పంచుకునడానికి గాను 2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన గలిలయ సముద్ర తీరమున ఒక కొండ మీదకి ఎక్కి కూర్చొని ఉండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి వారికి ఎలాగున బోధింపసాగాను. ఈరోజు నేను కూడా మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు కదా. ఈరోజున మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ఈరోజు నేను చెప్తున్న ఈ వాక్య ప్రకారంగా దేవుడు మీ కొరకు కార్యాన్ని చేసి ఉన్నారు. చేస్తారు కాదు, లాంగ్వేజ్ నేర్చుకుందాం. పదే నేను చెప్తూ ఉన్నా. ఒక చిన్న మాట నాకు ఎక్కడో ఆవేదన కలుగుతున్నటువంటి ప్రకారంగా చిన్న మాట ఒకవేళ ఇది చెప్పాలా వద్దా అనేటువంటిది ఆలోచిస్తున్నాను. కానీ ఒక మాట నా మాటగా నేను మీతో పంచుకున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని గురించి కూడా నేను వేరే సెటైర్గా నేను మాట్లాడడం లేదు. కానీ ఈ రోజుల్లో మన తెలుగు వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు అని అంటే, అదేదన్నా నేను గంభీరంగా మాట్లాడి ఊగిపోయి పూనకు వచ్చినట్టుగా మాట్లాడి ఒకవేళ ఏదన్నా ఎక్స్ట్రాడినరీ కార్యాలు ఏదైనా చేస్తుంటే అందులో సరుకు లేకపోయినా, అందులో దేవుని యొక్క మాట అనేటువంటిది లేకపోయినా మన వాళ్ళకి ఎలా ఉందంటే, అబ్బా ఫలానా, అబ్బా ఏం అరిచారు, అబ్బా ఏమి గట్టిగా కేకలు పెట్టారు, అబ్బా ఏమి ఇదిగా మాట్లాడారు, అబ్బా ఏమి కార్యాలు చేశారు. ఈ అట్రాక్షన్ ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా మళ్ళీ దేనికి అని నేను ఆలోచన చేస్తే ఇహలోక సంబంధమైన వాటి కొరకే. ఎంత మాట్లాడి, ఎంత అరిచి, ఎంత కేకలు పెట్టి గీపెట్టేది దేని కొరకు అంటే, మీ యొక్క స్వస్థత కొరకో, మీ యొక్క అద్భుతము కొరకో, మీ కుటుంబంలో ఒక మేలు కొరకో, లేకపోతే ఒకవేళ మీ బిడ్డలకు మేలుకరంగా ఉండటం కొరకో, మీరు ఇల్లు కట్టుకోవడం కొరకో, ఇలాంటి విషయాలు అరిచి నేను చెప్తున్నంటే మీకు అది ఇంపుగా ఉంటూ ఉంటుంది. కానీ నేను నమ్ముతున్నా
ఒకవేళ మీరు దాన్ని ఒప్పుకోకపోయినా నాకు అనవసరం, కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, నేను ప్రకటించేది దేవుని యొక్క వాక్యం, ఈ సత్య సువార్తగా నేను చెప్తూ ఉన్నా. నేను ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా, ఐ నో ద పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట యొక్క శక్తి ఏమిటో అది నేను ఎరిగినటువంటి వాడిని. చాలా కాలంగా నేను చెప్తుండేవాడిని. ఇప్పుడు ఈ మధ్యలో ఒకవేళ మన వాళ్ళకంటూ నేను మీతో పంచుకోలేకపోవచ్చునేమో, కానీ రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, కాగా నా వల్ల నేనైతే మట్టుకు మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికే కానీ గ్రీసు దేశస్తునికే కానీ రక్షణ కలుగ చేయుటకు అది అనగా సువార్త, ఈ సత్య సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. నేను గట్టిగా అరిచానా లేదా, అది కాదు మనకు కావాల్సింది. నేనేదో మర్మాలు బయలుపరిచానా, అది కూడా కాదు నాకు కావాల్సింది. వాక్యంగా నేను మాట్లాడుతున్నప్పుడు స్నేహితులారా నమ్మండి, ఈ వాక్యము దేవుని శక్తి అయి ఉన్నది. సో యేసు కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని శక్తిగా వారి జీవితంలోనికి వచ్చినటువంటిది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మొదటి మాటే ఆయన ఏమని సెలవిచ్చినారు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాటలో ఆయన అంటున్నాడు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఫ్రెండ్స్, ఎక్కడుందండి ఈ దీనత్వం? ఎక్కడుందండి ఈ యొక్క తగ్గింపు స్వభావం? ఆత్మ విషయంలో, ఆత్మీయ విషయంలో ఇంగ్లీష్లో అయితే ఏమనుందంటే, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయంలో ఒక పేదవారిలాగా అన్నట్టుగా, దీనులముగా అన్నట్టుగా తగ్గించుకున్నటువంటి వాడు. ఏమంటే క్షమించండి, ఈ రోజుల్లో నా మటుకు నేను చూస్తున్నప్పుడు ప్రతివాడు లెవెలేసేవాడే కదా, ప్రతి వాళ్ళు పోజేసేవాళ్ళే, ప్రతి వాళ్ళు వాళ్ళకి సెల్ఫ్ సంబంధించినటువంటి రీతిగా మాట్లాడుకునేటువంటి వాళ్ళే. వాళ్ళు ఎంత గనులో, వాళ్ళు ఎంత గొప్పో, వాళ్ళు ఎంతగా దేవుని చేత వాడబడుతున్నారో, వాళ్ళు ఏమేమి కార్యాలు చేశారో, అబ్బా ఒక్కొక్కసారి అయితే నా బుర్ర తిరిగిపోతూ ఉంటుంది ఇలాంటి విషయాల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే ఏమిరా వీళ్ళు ఎంత సుత్తి వాయించుకుంటారు, అరే ఏమిరా వాళ్ళ గురించినటువంటి విషయాలు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే కాస్త దీనత్వం అనేటువంటిది లేదే వారి యొక్క మాటలలో, వారి యొక్క ప్రవర్తనలో దీనత్వం అనేటువంటిది లేదే. అఫ్కోర్స్ నేను కూడా సఫర్ అయ్యానండోయ్. నేను ఇలాగున దీనత్వముతో మనం తగ్గించుకొని మరీ దీనులముగా మనం తగ్గించుకుంటూ ఉండంటే కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని మనల్ని తీసిపడేస్తారు, మనల్ని పనికిరాని వాళ్ళ కిందన్నట్టుగా చేస్తూ ఉంటారు. అది కూడా చూశాను ఈరోజు నా జీవితంలో, నేను అనుభవించా. నేను దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి, నేను టీవీలో నేను రావటమే దాదాపు 22 సంవత్సరాలు పైబడి అనుకుంటా. నేను టీవీలో నేను దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమాలు చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తూ వచ్చినాను. కానీ ఈ రోజుల్లో జనాలకు ఎలా ఉంటుంది అంటే, సువార్తిరాజు తర్జుమాదారుడు అంతే. సువార్తిరాజు దేవుని యొక్క వాక్యాన్ని ఇంత గంభీరంగా నేను చెప్తున్నంటే, అభిమానించే మీలాంటి వాళ్ళు అభిమానిస్తున్నారు. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళ లెవెల్ మెయింటెనెన్స్ ఉండాలి, వాళ్ళకి స్టేటస్ మెయింటెనెన్స్ ఉండాలి. వాళ్ళ కొంతమంది బలగం, కొంతమంది మనుషులు ముందు నడిచేవాళ్ళు, వెనకాల నడిచేవాళ్ళు ఉండాలి. కొంతమంది వాళ్ళకంటే ముందు వచ్చి అక్కడ కార్యక్రమం అంతా ఏం జరుగుతుందో మళ్ళీ ఫోనుల్లో తెలియజెప్పుకుంటూ, ఈ మధ్య అంతా నెట్లో ఒకటి వచ్చేసినాయి కదా. సో ఇక్కడ ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఎలా ఉన్నారు, స్టేజ్ మీద ఎట్లా ఉంది, ఏంటి విషయాలన్నీ కూడా వాళ్ళు వెంటనే వీడియో దాని ద్వారా తీసి వాళ్ళకి అక్కడ చూపిస్తే, వాళ్ళు అక్కడి నుంచి అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఆ కుర్చీ కూడా సరైన కుర్చీ వేశారా లేదా, ఆ కుర్చీ కూడా ఇంపార్టెంట్ కుర్చీ వేశారా లేదా, మిగతా వాళ్ళకంటే కూడా పెద్ద కుర్చీ వేశారా లేదా, ఆ కుర్చీలో మళ్ళీ ఇంకెవరో కూడా కూర్చోకూడదు. ఇలాంటి కొన్ని విషయాలు చూస్తుంటేనండి నా ప్రశ్న ఇదే, ఏదండి వారిలో దీనత్వం? ఏదండి వారిలో దీనత్వం? ఈ లోకంలో వారు అగ్రస్థానాలని సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో 10 మంది మధ్యలో ఉండొచ్చు, కానీ అది కూడా ఎక్కువ కాలం ఉండదులేండి. నేను చూశాను ఆల్రెడీ జీవితాలని. చాలామంది ఏంటంటే కొంతకాలం ఉంటారు, ఒక 10 సంవత్సరాలు ఉంటారు, ఒక 20 సంవత్సరాలు ఉంటారు, ఒక 25 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళు అలాగన్నా ఏదో అగ్రగణ్యులుగా వాళ్ళు పరిగణించబడవచ్చు, కానీ ఆ తర్వాతకి ఏమైపోయారో తెలియట్లే. మనకే సామెతలు ఉన్నాయి కదా, వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అని చెప్పేసి అని. ఒకప్పుడు ఎంతో ఇదిగా ఉండినటువంటి వారు ఈ దినాన్ని ఏమయ్యారో తెలియదు. ఈ రోజుని ఎంతో ఇదిగా ఉండినటువంటి, ఎదిగినటువంటి, తమను తాము హైలైట్ చేసుకున్నటువంటి వాళ్ళు, సగర్వముగా ఉంటున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున్న ఏటెళ్ళ కాలం ఎలా ఉంటారని మనం చెప్పలేము కదా. ఎంతోమందిని మనం చూస్తున్నాం కదా.
ఈ దినాన్ని అందుకనే దేవుడు అంటున్నాడు, దీనులుగా తగ్గించుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ నా మాటలు వింటున్నటువంటి మీరు దైవ సేవకులు అవ్వచ్చు, ఒకవేళ మామూలు విశ్వాసులు కావచ్చు, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే మనం తగ్గించుకుందామండి. ఎవరి సంగతో మనకు అనవసరం. నా మటుకు నేను తగ్గించుకుంటా, ఐ డోంట్ మైండ్. నేను అందుకనే చాలాసార్లు ఎవరింటికైనా వచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్తుంటాను, డోంట్ వర్రీ బ్రదర్, నేను ఎక్కడైనా ఉంటాను. ఒక్కొక్కసారి నిజానికి కనీసపు సౌకర్యం కూడా లేకపోయినా అడ్జస్ట్ అయిపోయా. ముందు కొంచెం బాధపడ్డా, ఏంట్రా బాబు ఎంతలా ఉందా, కానీ ఇక్కడ ఉండగలనా, ఇక్కడ నేను ఈ రాత్రికి ఉండగలనా, ఇక్కడ నేను వీరితో పాటు అడ్జస్ట్ అవ్వగలనా అన్నట్లుగా ఒక్కొక్కసారి వస్తే పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడు, రే నువ్వు తగ్గించుకోరా, నీకు ఏముంది, నువ్వు ఇందులో లెవెల్ 8 ఎందుకు, నువ్వు ఉన్న దానిలో తగ్గించుకో, ఆ మంచం మీద పండుకో, నువ్వు అక్కడే పలానా పరిస్థితుల్లో నువ్వు వాడుకో, మామూలుగా ఉండు, సింపుల్గా ఉండు. ఇలాగూ నా పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించి నాకు నేర్పిస్తున్నటువంటి ఒక మాట ప్రకారంగా తగ్గించుకోవడానికి, అందుచేతనే అనేక మంది యొక్క హృదయాలలో ఒక చెరగని ముద్రగా నేను నిలిచిపోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. మీ ఇంటికి వస్తే మీరే చూద్దరు, కానీ వస్తా, ఎప్పుడోకప్పుడు మీ ఇంటికి వస్తా. ఏదో ఒక రోజు మీ ఊరు వచ్చేటప్పుడు దేవుని ఏర్పాటు, ఈవెన్ ఐ మే నాట్ బి ఈవెన్ హ్యావింగ్ యువర్ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేకపోవచ్చు. నా ఫోన్లో, నా యొక్క టెలిఫోన్లో కూడా మా కాంటాక్ట్ నెంబర్స్లో బహుశా మీ పేరు నేను రాసుకొని ఉండి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడోకప్పుడు మీ ఊరు మీదుగా వెళ్తూ ఉంటా, ఎందుకో ఏ కారణం చేతనో గబుక్కుని ఆగుతా. జరిగినాయి అలాగన. ఒక రోజుని ఎక్కడికో ఒక అడ్రస్ తెలుసుకోవడానికి వెళుతూ ఉన్నా, ఆ వీధిలోనికి వెళ్ళిన తర్వాత నాకు అడ్రస్ మిస్ అయిపోయాను, నేను తెలియచేసుకోలేకపోయాను. ఇలాగ చూడబోయేసరికల్లా ఒక ఇంటి దగ్గర ఒక మంచి యేసుప్రభు గారి యొక్క ఫోటో ఉంది. చూసిన వెంటనే తలుపు కొట్టి నేను నిలబడేసరికి ఆ వచ్చి తలుపు తీసిన వెళ్ళాను, అలాగే అవాక్ అయిపోయింది, అలాగే నిలబడిపోయింది. కనీసం ప్రైజ్ లాడ్ చెప్పట్లేదు, లోపలికి రండి అన్న మాట అనట్లేదు, ఏంటండి ఎవరు కావాలి అనేటువంటిది మాట అసలు ఏం మాట్లాడలేదు, జస్ట్ అలా నిలబడిపోయింది అంతే. ఆ తర్వాతగా నేనే అర్థం చేసుకున్నాను, ఈవిడ షాక్ అయిపోయిందిరా బాబు సడన్గా నన్ను చూచేసరికి అని చెప్పేసి అని అనుకొని, అప్పుడు నేను పలకరిస్తూ, అమ్మా నేనేనమ్మా సువార్తరాజు గారిని మాట్లాడుతున్నా, ఈ వీధిలో పలానా వాళ్ళు ఉండాలి, వాళ్ళ గురించి అంటే ఆ తర్వాతకు అప్పుడు తేరుకొని గబగబా, బాబోయ్ సువార్తరాజు గారు మీరు మా ఇంటికి వచ్చేసారు, గబగబా రండి లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి గబగబా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇవన్నీ కూడా. ఈరోజు నీ స్నేహితులారా, మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు తన యొక్క పరలోక రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. ఇదే ధన్యతలలో ఇంకా కొంచెం క్రిందకు వచ్చినప్పుడు మరి ఒక మాట 10వ వచనంలో కూడా ఆయన సెలవిస్తున్నారు. ఏమంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం, దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, యథార్థత కొరకు ఎప్పుడైతే మనం హింసింపబడతామో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడు. హే ఫ్రెండ్స్, మనం దీనులంగా తగ్గించుకొని మన యథార్థమైన స్థితిలో ఉండాలని అనుకుంటే మనకి కష్టాలే వస్తాయి, మనకు శ్రమలే వస్తాయి, మనకు ఇబ్బందులే వస్తాయి. అంత మించినటువంటి జీవితం మరొకటి లేదండి. ఖచ్చితంగా నాకు తెలుసు. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి విషయంలో కొందరు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మీరు మీ ఉద్యోగంలో చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు కదా, నలిగిపోతూ ఉండి ఉన్నారు, మీరు కృంగిపోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారు. అయ్యో ఏంటి మా జీవితం, ఎందుకు మేము ఇట్లాగ అయిపోతూ ఉన్నాం, ఏంటి మా బ్రతికి ఇలాగ ఉండిందని ఇలాగున మీరు వాపోతూ ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తాను, డోంట్ వరీ, పరలోక రాజ్యం మీది అంటున్నాడు దేవుడు. ఈ లోకం మనది కాదండి, ఈ లోకంలో ఉన్న ఈ రాజ్యాలు మనవి కావండి. 4 సంవత్సరాలకి మరలా ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుందో మనకు తెలియదు, ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఎవరి కుర్చీలు ఏమైపోతాయో మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, దేవుని యొక్క రాజ్యం శాశ్వతమైనటువంటి యొక్క రాజ్యం. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ కూడా తుత్తునేలు చేస్తుంది. అది సదాకాలము, ఏటెల్ల కాలము కూడా నిలిచి ఉండేటువంటిది, అది దేవుని యొక్క రాజ్యం. అటువంటి పరలోక రాజ్యానికి మనం వారసులంగా ఉండాలి అని అంటే ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తగ్గించుకుందాం రండి, దీనులంగా తగ్గించుకుందాం రండి. అరే అమ్మ, కోడలు గారు మీకు కూడా నేను చెప్తున్నాను అమ్మా, డోంట్ వర్రీ, అత్తగారు ఏదో అంటున్నారని చెప్పేసి నువ్వు కలవరపడకు, ఇంటిలో కాసేపు తగ్గించుకో, కొంతసేపు మౌనంగా ఉండు, ఏమీ కాదు, అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అమ్మా సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ కోడలు గారో అల్లుడు గారో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో అంటున్నారని అత్తరి నన్నే అంటారా, వాళ్ళు నా మీదే మాట్లాడతారు, ఎలాగా నా గురించి మాట్లాడతారు, ఎలాగా వాళ్ళని చూడండి నేను ఎలా టార్గెట్ చేసుకుంటాను అని అలా పెట్టుకోవద్దమ్మా, తగ్గించుకుందాం. అవసరమైతే ఒక మాట పడదాం, తప్పే ఉంది. ఒకవేళ వాళ్ళు అన్నంత మాత్రాన్ని, చిన్నవాళ్ళు అన్నంత మాత్రాన్ని మన బిడ్డలే కదా, అల్లుడైతే మన కొడుకు కాదా, కోడలైతే మన కూతురు కాదా, వాళ్ళు కూడా మన యొక్క బిడ్డలే. మన బిడ్డలంటే మనం పడమా, మన యొక్క కొడుకు మన కూతురు అంటే మనం పడమా,
మన కొడుకు కూతురు అనగాలేంది, కోడలు గారో అల్లుడు గారో ఏదన్నా ఒక మాట అంటే మనం అంత గింజుకుపోవడం ఎందుకు చెప్పండి? మీ గురించే నేను మాట్లాడుతున్నా. సిస్టర్ గారు మీ గురించే చెప్తున్నా. వద్దులమ్మా, డోంట్ బి డిస్టర్బ్డ్, కలవరపడద్దు. మీరు నీతిగా ఉన్నారు, మీరు యథార్థంగా ఉన్నారు, మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలుసు. బట్ న్యాచురల్లీ మన యొక్క భారతదేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు ఇండ్లలో మనకు ఉండినటువంటి ఒక పరిస్థితులు ఏంటంటే, అత్తగారు అనేసరికి వేరే అనుకున్నట్టుగా, కోడలు అనేసరికి వేరేగా ఉండినట్టుగా, అల్లుడు అనేసరికి వేరేగా ఏదో. సో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నీతి నిమిత్తముగా మనం హింసింపబడేటువంటి ఒక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. జస్ట్ బికాజ్ యూ బిలీవ్ ఇన్ జీసస్, యేసునందు మీరు నమ్మిక ఉంచి ఉన్నారు గనక, యేసునందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు గనక, ఈ రోజున బహుశా మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చాలా యాతన పెడుతూ ఉన్నారు కదూ, చికాకులు కలిగిస్తున్నారు కదూ, మిమ్మల్ని కలతపరుస్తున్నారు కదూ, మీ బీపీ పెరిగిపోయేటట్టు చేస్తున్నారు కదూ. డోంట్ వర్రీ, బీపీ పెరగనివ్వద్దు, హాయిగా ఉండండి, పాటలు పాడుకుంటూ ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. ఎందుకనంటే పరలోక రాజ్యం మనది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఏదో ఒక రోజు మనం అందరం విడిచిపెట్టాలి ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు లోకాన్ని మనం విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. తర్వాత ఉండేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించడం మానేసి, ఈ లోకంలో నాకెంత టెన్షన్, నాకెంత కష్టం, నాకెంత శ్రమ వచ్చింది, నాకెంత బాధ వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అమ్మాయి సరిగ్గా ఉండట్లే, మా అబ్బాయి సరిగ్గా ఉండట్లే, మా ఆయన సరిగ్గా ఉండట్లే, మా అల్లుడు సరిగ్గా ఉండట్లే, మా కోడలు సరిగ్గా ఉండట్లే, మా ఉద్యోగంలో పలానోళ్ళు నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా వ్యతిరేకంగా ఉంటున్నారు, మా సొంత బంధువులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళని లేపేయాలని, వాళ్ళని తీసేయాలని, ఎక్కడి నుంచి మార్చేయాలని, ఇంకో చోటుకు ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలాంటివన్నీ మనం పెట్టుకొని చెప్పుకోవద్దు. దీనులుగా తగ్గించుకుందాము. అలాగే ఒకవేళ ఏదైనా కష్టం వస్తే దానిని సహించుకుందాము. అలా సహించుకున్నట్టు వలన దేవుడు వాగ్దానం చేస్తున్న ఆ పరలోక రాజ్యానికి మనం వారసులముగా జీవిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంత మంచి దేవుడవునైనా, మా జీవితాల్లో ఎన్నెన్ని మేలులు మా కొరకు మీరు చేస్తున్నారనైనా, ఎంత మంచి ఉపదేశాలను మీరు మా కొరకు ఇచ్చి ఉన్నారనైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం 10వ వచనాల్లో మీరు సెలవిచ్చిన పరలోక రాజ్యాన్ని గురించిన మాటల కొరకు నీకు వందనాలు. ఆత్మ విషయమై దీనులైనటువంటి మేము ధన్యులం. పరలోక రాజ్యం మీరు మా కొరకు ఇచ్చినారు. నీతి నిమిత్తము హింసింపబడేటువంటి మేము ధన్యులం. మేము కలిగిన హింసను బట్టి, శ్రమలను బట్టి, కష్టాన్ని బట్టి పరలోక రాజ్యం మాది అని మీరు మాకు సెలవిచ్చినారు. ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. డాడీ, యవనులేమి పెద్దవారేమి ఎంత కష్టములు ఉన్నారో నీకు తెలుసు, ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నారో నీకు తెలుసు, ఎలాంటి హింస వీరు అనుభవిస్తున్నారో నీకు తెలుసు నాయన. ఒక్కొక్కసారి బయట ఎవరో మమ్మల్ని హింసిస్తే దాన్ని తట్టుకోవచ్చును, కానీ ఇంట్లో వాళ్ళ వల్లనే మాకు హింస వచ్చినప్పుడు, సొంత తోబుట్టువుల వల్లనే మాకు కష్టం వస్తూ ఉన్నప్పుడు, మా ఇంట్లో మా రక్త సంబంధులు అనుకున్న వారి వల్లనే మాకు కష్టం వస్తున్నప్పుడు ఇంకెంతకు మించి ఇంకేం తగ్గించుకోవాలి డాడీ? తట్టుకోలేక నాయన నలిగిపోతున్నారు బిడ్డలు. శ్రమను బట్టి నలిగిపోతున్నారు, హింసను బట్టి నలిగిపోతూ ఉన్నారు. చాలా కాలం వరకు తగ్గించుకొని సడన్గా ఒక రోజున గట్టిగా కేకలు కూడా వేసేసారు, కోప్పడిపోయారు. క్షమించండి నాయన, మేము నాయన దీనులముగా తగ్గించుకునే భాగ్యం దయచేయండి. దీనత్వాన్ని, సాత్వికాన్ని మాకు అనుగ్రహించండి. నీ రాజ్య వారసులంగా మేము జీవించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. అలానే ఎటువంటి హింస, ఎటువంటి శ్రమ మాకు వచ్చినా దాని గురించి మేము సనగక, దాని గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడక, ఏడుస్తూ కూర్చోక, నాయన మాకు కలిగినటువంటి శ్రమలో నిన్ను ప్రార్థించుకుంటూ, నిన్ను స్తుతించుకుంటూ ఆ శ్రమలు సహించుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే అట్టి శ్రమల గుండానే నీ రాజ్యానికి వారసులంగా మేము ఉండగలుగుతాం. ఎంతకు మించి మాకేం కావాలనైనా నిశ్చయముగా నేను పలుకుతున్నా, ఈ కుటుంబానికి నీ రాజ్యము వచ్చును కాక. ఈ కుటుంబీకులందరూ కూడా నీ రాజ్య వారసులుగా జీవించుదురుగాక. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా కలుపుకొని ఆయన నాతో పాటుగా నీవు నాకు ఇచ్చిన కుటుంబం, నీవు నాకు అప్పగించిన సంఘం, అలాగనే ఈ రోజుని మీరు నాకు అప్పగించిన నా ప్రియమైన సోదర సోదరీమణులైనటువంటి వీరిని నీ చేతులకు అప్పగించుకుంటూ, నాన్న నీ రాకడ జరిగినప్పుడే కానీ, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడే కానీ నీ రాజ్యానికి వారసులంగా మేము జీవించే భాగ్యం నీ బిడలమైన మాకు అనుగ్రహించినందుకు నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును, మన కుటుంబములకును,
ఆయన రాజ్యమునకు మన వారసుల మగునట్లు సదా తోడయండి, సహాయం చేసి ధన్యులనుగా చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. మీరు ధన్యులు. పరలోక రాజ్యము మీది, మనందరిది కూడా. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నాకు ఉత్తరం ద్వారా కానీ ఒక SMS ద్వారా కానీ మీరు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో కూడా పర్సనల్గా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా నెంబర్ 9848110907, అలాగే ఇక్కడ ఇస్తున్న ఈ నెంబర్లో ఏ నెంబర్ నుంచైనా మీరు నాతో సంప్రదింపులు చేయొచ్చు. ఒకవేళ నా ఈమెయిల్ ఐడి కావాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే ఆ దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.